చిన్న చెల్లి పేరు నిర్మల, వాళ్ళ ఆయన పేరు జలంధర్. వాళ్ళకిద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి పునీత్ రాజ్, పాప వచ్చేసి అక్షయ. ఇప్పుడు అక్షయ శారీ ఫంక్షన్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి చిన్న ఫంక్షన్ అనమాట. మా చిన్న చెల్లె కూతురు మ్యాచ్యూర్ అయిందనమాట. సో తన శారీ సెరమనీ అనమాట. మేము చిన్నగా చేసుకున్నామండి, అంటే పెద్ద గ్రాండ్గా అట్టహాసంగా ఏం చేసుకోలేదు. ఇంట్లో మేము మట్టుగా చేసుకున్నాము. ఓన్లీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, వారి వారి అత్తగారులు అంతే అనమాట. బయట వాళ్ళు ఎవరు పిలవలేదన్నమాట. సో మా పెద్ద మరదలు బొట్టు పెట్టేది. అక్కడ మా చిన్న చెల్లె గ్రీన్ కలర్ శారీ, అటు ఉన్న గ్రీన్ కలర్ మన చెల్లె, తను వచ్చేసి మా చిన్న చెల్లె వల్ల ఆడబిడ్డ ఎల్లో కలర్ శారీ. నిలబడ్డది మా పెద్ద తమ్ముడు అనమాట. సో ఇంట్లో ఓన్లీ మేము మట్టుకే చేసుకున్నాం అనమాట. చిన్నగా గులాబీ పూలతో నేనే పెట్టాను అనమాట గోడకి, మరీ ప్లెయిన్గా ఉంటుందన్న ఉద్దేశంతో. తను మా అక్షయ ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది. మా పాప. మా పక్కన ఉన్నది విహామ, మా పెద్ద తమ్ముని వల్ల కూతురు అనమాట. మా నాన్న ఇంతకుముందు కనిపించారు కదా, మా నాన్న. ఇటు పక్కన ఉన్నది మా సుహాన్స్ అనమాట. సో చిన్నగా అంటే చాలా చిన్నగా చేసుకున్నామండి, ఒక 50 to 60 మెంబర్స్. కానీ అది కూడా చాలా గ్రాండ్గానే అయిందండి. అంటే మీకు చూసే ఉంటారు, మేము అప్పాల వీడియో పెట్టాను కదా. సో తన కోసమే మేము సారే ప్రిపేర్ చేసామన్నమాట ఇంట్లో. మా లక్ష్మి తీసుకొచ్చిన పుట్టింటి సారే, పట్టు చీర అండ్ బ్లౌజు ముందు రోజే మా చెల్లె కుట్టిందండి. ఎంతైనా చేతిలో పని ఉంటే ఎనీ టైం చేసుకోవచ్చండి. బయటకు వెళ్ళాలంటే మనము ఆలోచించాల్సి వస్తుంది. బట్ ఇంట్లో ఉంటే మటుకు ఖచ్చితంగా ఇంత కష్టమైన రాత్రి పాపం మా చిన్న చెల్లె భలే కుట్టేసిందండి. ఇదిగోండి తన చీర కట్టుకొని వచ్చింది మా అక్షయమ్మ. అది మా నడుపు చెల్లె అనమాట. తన జడ సెట్ చేస్తుంది చూసారా తను. ఇవాళ అనుకోకుండా మా నడుపు చెల్లె చిన్న చెల్లె గ్రీన్, అదేమో బాటిల్ గ్రీను, ఇదేమో ప్యారెట్ గ్రీను, నాది వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ. అనుకోకుండానే కొంచెం శారీస్ మ్యాచ్ అయినాయి. మా లక్ష్మి కూడా ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్లో ఆలివ్ గ్రీన్. సో మా అమ్మ వాళ్ళ సారే ఒక్కొక్కటిగా పెడుతున్నారనమాట. సో చాలా హ్యాపీగా జరిగిందండి. నేను కూడా వెళ్ళి మరీ 5 days ఉండి వచ్చానమాట. ఫంక్షన్ తర్వాత ఫంక్షన్ చేసుకొని అదే రోజు ఈవినింగ్ వచ్చానమాట. 5 days అక్కడ సెలబ్రేట్ చేసుకొని చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అంటే చెల్లె వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అమ్మ వాళ్ళది కూడా కొరట్లానే, బట్ చెల్లె వాళ్ళ ఇంట్లో ఉండి చెల్లె ఫంక్షన్ తర్వాత వచ్చేసామండి. అమ్మ వాళ్ళు వచ్చేసి 5 రకాలు తీసుకొచ్చారు. పళ్ళు, పూలు, 3 రకాల పిండి వంటలు, చీర, ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో ఆనవాయితీ ఉంటుంది కదండి, అందుకే పుట్టిల్లు ఉండాలంటారు. పుట్టిల్లు ఉంటే ఏదైనా అడగడానికి మనకు దాన్ని అడిగి చేయించుకునేంత అజమాయిషి కూడా ఉంటుందండి పుట్టింటి వాళ్ళ తరపు నుంచి. ఎందుకంటే అందరిని అడగలేం కదా, ఏది అడిగినా తల్లిగారులనే, గట్టిగా అడిగినా మెల్లిగా అడిగినా కానీ. సో ఇది అందుకే ఏ పండగలైనా కానీ మీ పుట్టింటి వాళ్ళు ఏం తీసుకొచ్చారు అని అడుగుతారు. వాళ్ళు తెచ్చేది పత్రమో ఫలమో ఏదో ఒకటి అలా చూపిస్తే అది తృప్తి అనమాట. ఎవరైనా కానీ ఏం తీసుకొచ్చామ్మా, మీ పుట్టింటి వాళ్ళు ఏమి ఇచ్చారు అని అడుగుతారు. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా పెళ్ళిలో, పేరంటాల్లో, ఇలా మ్యాచ్యూర్ అయినప్పుడు అన్నిటికీ కూడా పుట్టిల్లు కంపల్సరీ అండి. మా దాంట్లో మళ్ళీ 5 సంవత్సరాలకు ఒడిబియ్యం కూడా పోసుకుంటాము. సో మొన్న పోసుకొని వచ్చాను, అది కూడా మీతో వీడియో షేర్ చేసుకున్నాను నేను. మా పెద్ద తమ్ముడు, మా మరదలు ఇక రెగ్యులర్గా వస్తూ ఉంటారు గెస్ట్లు. ఇదిగోండి మా నాన్ననైతే అసలు కూర్చుండి అసలు అక్కడ కూర్చుండి అన్నీ అంటాడు అనమాట. ఈ పని అయిందా. పాపం తను మా 5గురిని అసలు మా నాన్నని మెచ్చుకోవాలండి. మా 5గురికి కూడా ఏ లోటు లేకుండా చేశాడు ఫంక్షన్లన్నీ కూడా. సో ఇప్పుడు హయాంలో అయినట్టుగా అయితే అవ్వట్లేదండి నిజం చెప్పాలంటే. సో మా అయితే చాలా గ్రాండ్గా జరిగాయి, అంగరంగ వైభవంగా. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ఇప్పుడున్న కాస్ట్లకి మనము హడలిపోతున్నాం అనమాట. సో పాతకాలమే, అదే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంటే కూడా చేంజ్ అవుతూ ఉన్నాయన్నమాట అన్నీ. ఇదిగోండి మా అమ్మ లేరనమాట. తను 2015లో ఎక్స్పైర్ అయ్యారు.
సో అమ్మ లేని లోటు కూడా తెలుస్తుందండి. అమ్మ ఉంటే ఇంకా ఏమో అడగొచ్చు అనే ఆశ ఒకటి ఆడపిల్లకి. నిజమే కదా, మీరేమంటారు? నాకైతే అలానే అనిపిస్తుందండి. ఏదైనా అమ్మను అడిగినట్టు వేరే నాన్నని కానీ అన్నదమ్ములని కానీ మనం అడగలేమండి. మన అమ్మకి మన మనసు తెలుస్తుంది. మనకి ఏం కావాలనేది మన అమ్మకే తెలుస్తుందండి. మా కోడలు మా అల్లుడు అనమాట, మా పెద్దమ్మని 2 పిల్లలు. ఇది మేము చేసిన సార్ అనమాట. ఇప్పటివరకు పెట్టిందేమో మా లక్ష్మి వాళ్ళ సారా, ఇది మేము చేసామన్నమాట. అంటే మా చిన్న చెల్లె తరఫున నుంచి సార్ అనమాట. అది తను ఏం చేసిందంటే కారపూస, గరిజెలు, లడ్డూలు అనమాట. ఈ 3 రకాలు ప్లస్ కుడకలు, 2 రకాల పళ్ళు. సో చిన్న చెల్లె కూడా శారీ తీసుకుంది. బట్ ఏంటంటే అమ్మ వాళ్ళ చీర కట్టిస్తున్నాం కదా అని చెప్పేసి తను చీర కట్టించలేదన్నమాట. అమ్మమ్మ చీరనే కట్టించి వదిలేసామన్నమాట. సో గ్రాండ్గా చేస్తానేమో ఒక చీర మార్చి ఇంకో చీర మార్చి అలా కట్టొచ్చు. బట్ మేము ఏంటంటే ఇంట్లో చేసుకున్నాం కాబట్టి సో అలా అనమాట. వంటలు కూడా సూపర్ చేయించిందండి మా చెల్లె, చాలా బాగా టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే తను క్యాటరింగ్ ఇచ్చిందనమాట. ఎవరికి చేసే ఓపిక లేవండి ఈ కాలంలో, అందుకని చెప్పేసి క్యాటరింగే ఇచ్చాము. కర్రీస్ అయితే చాలా బాగా చేశారు. బీరకాయ అలసందలు, ఆలుగడ్డ టమాటా, గుత్తి వంకాయ కర్రీ, బాదుషా, మిరపకాయ బజ్జీలు, పాపడాలు, సాంబారు. సో ఇంకా ఉన్నాయి, బట్ నాకు ఇంకా నోటికి రావట్లేదు. తను వచ్చేసి మా చిన్న చెల్లె వాళ్ళ తోడికోడలు అనమాట. సో మా చిన్న చెల్లె ఇంట్లో చిన్న కూతురు, వాళ్ళ అత్తగారింట్లో పెద్ద కోడలు అనమాట. మేము 3 అక్క చెల్లెళ్ళము పెద్ద కోడల్లాగానే వెళ్ళామండి. నేను మా అత్తగారింట్లో పెద్ద కోడల్ని, మా నడు చెల్లె వాళ్ళ అత్తగారింట్లో పెద్ద కోడలే, మా చిన్న చెల్లె వాళ్ళ అత్తగారింట్లో పెద్ద కోడలే. మేము 3 పెద్ద కోడల్లాగానే వెళ్ళామన్నమాట. సో మా చిన్నది పెద్ద కోడలే, మా నడు చెల్లె పెద్ద కోడలే, నేను పెద్ద కోడలే. సో ఇది మాత్రం భలే అనిపిస్తుందండి చెప్పుకోవడానికి కూడా, వినడానికి. సో మెల్లిమెల్లిగా గెస్టులు రావడం కూడా ప్రారంభమైందండి. సో కంటిన్యూ వీడియో చూడండి, చూసి లైక్, షేర్, కామెంట్ అండి. ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో పెట్టండి. ఓకేనా అండి?
శివ గణేష్ ఎవరు ఎక్సలెంట్ కుక్క. మా ముగ్గురు కొడుకులు సర్వింగ్. ఎవరు పెద్ద బాగా సో ఇలా జరిగిందండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎలా ఉందండి మా అక్షయ? బాగుంది కదా. మీ వాల్యుయబుల్ విషెస్ ఇవ్వండి, మా అక్షయకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇలా ఫోన్ పట్టుకుని ఎందుకు ఫోటో దిగానంటే మధురిమ వీడియో కాల్ చేసిందండి. తను లేదు ఊర్లో. మా తమ్ముడు మరదలు వాళ్ళిద్దరు మిస్ అయ్యారండి. వాళ్ళని చాలా మిస్ అయ్యాము. మేము ముగ్గురం అక్క చెల్లెలము, మా ఆయన అండి. వీళ్ళు వచ్చేసి మా లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ నానమ్మ, తర్వాత మా రాజేశ్వరి అక్క, మా నడుపు చెల్లె వాళ్ళ పెద్ద తోడి కోడలు అనమాట. వాళ్ళు కూడా కొరట్లాల్లోనే ఉంటారనమాట. సో వాళ్ళు కూడా వచ్చారు. తను వచ్చేసి సుమ అండి. మా నాన్న వాళ్ళ ఇంటి ఆపోజిట్ ఉంటుంది, రాజు ఆంటీ అని, జెడ్పీటీసీ మాజీ. సో వాళ్ళ కోడలు. ఇది కూడా మా చిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ సొంత చెల్లెలు, మా చిన్న బాబు అండి. వాడు కూడా వచ్చాడనమాట. ఇదిగోండి మొత్తం ఫంక్షన్ అంతా అయిపోయాక తిని స్థిరంగా కూర్చున్నాము. మా మరిది, మా నడుపు చెల్లె,
నేను, మా ఇద్దరు కొడుకులు, మా విక్రమ్, పునీత్ రాజ్. ఇదిగోండి మేము చేసిన పిండి వంటలు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. నిజంగా ఆడపిల్లలు చీర కడితే ఎంత పెద్దగా కనిపిస్తారండి. భలే అనిపించిందండి. మా అక్షయ అప్పటి వరకు గౌన్లో, ఫ్రాక్లో ఎంత చిన్నగా కనిపించింది. చీర కట్టేసరికి అందమే వేరండి. నిజంగా ఆడపిల్లలు అంటే ఆడపిల్లలండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఉన్నాడండి ఆ రోజు. ఎంతైనా అసలు కంటే వడ్డీ ఇంపార్టెంట్ అండి ఎవరికైనా కానీ. అలాగే కూతురు కంటే కూతురు పిల్లలు ఎక్కువ ఇష్టం అండి అమ్మ నాన్నలకి. మీరేమంటారు? నిజమే కదా? సో ప్లీజ్ వీడియో చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా కూతురికి అయితే మీ వాల్యుయబుల్ విషెస్ ఇవ్వండి ప్లీజ్.